సమాధానం చెప్పండి సార్. ఆగండి. రామచంద్ర సార్, ఎంతసేపు అయింది? 1 అవర్ ఉంటుంది సార్. నిన్న రాత్రి కిడ్నాప్ అయిన అమ్మాయా? ఎస్ సార్. ఆర్ యు షూర్? అవును సార్, హంతకుడి సిగ్నేచర్ ఉంది. సార్, స్పాట్లోనే ఉన్నాను సార్. ఎస్ సార్, తల లేదు సార్. వీఆర్ ఆన్ ద వే సార్. ఓకే సార్. అమ్మా అమ్మా అమ్మా, కొంచెం వెనక్కి రండమ్మా. అయ్యా, కాలు మీద మచ్చ ఉందేమో చూస్తాను. సుమతి, సుమతి, మన రూపు కాదు కదా? అయ్యో దేవుడా! శ్రోతలందరికీ స్వాగతం. నేను మీ ఫ్రెండ్ దాహిని మాట్లాడుతున్నాను. ఇవాళ మన షోకి ఒక ముఖ్యమైన గెస్ట్ వచ్చారు. మన రాష్ట్రంలోనే ప్రముఖ మహిళామణి, మన విశాఖపట్నం జిల్లాలో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ సుశీలా మాధవ్ ని షోకి వెల్కమ్ చేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే. 13 మర్డర్స్ జరిగాయి మ్యామ్. మహిళలు కిడ్నాప్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బాడీ ఏదో ఒక నిర్జన ప్రదేశంలో డిస్ప్లే అవుతోంది. ఆ బాడీకి తల లేదు. ఇట్స్ సో ఆడ్ మ్యామ్. వుడ్ యు ట్రోఫీ? ఎస్, సీరియల్ కిల్లర్ వేటాడుతున్నాడు. వేట పూర్తవగానే ఆ బాడీలో ఏదో ఒకటి వాడికి అవసరం అవుతోంది. అది విక్టిమ్ యొక్క చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, జ్యువెలరీ, డ్రెస్, లోదుస్తులు, ఏదో ఒక అవయవం. అదే అతనికి మెడల్, అవార్డ్. ఈ సీరియల్ కిల్లర్ కి ఒక అమ్మాయి తల. తలని వాడేం చేసుకుంటాడు? ఇట్స్ ఎ ఫ్యాంటసీ ప్లే. ఆ తలతో వాడు మాట్లాడొచ్చు, నవ్వచ్చు, ఎగతాళి చేయొచ్చు, కోపగించుకోవచ్చు. ఆ విక్టిమ్ మీద అతనికున్న కోపం ఒక ముగింపుకు రాలేదు. అమ్మాయిల మీద అత్యాచారం చేయట్లేదు, కానీ చంపేస్తున్నాడు. ఎందుకని మ్యామ్? వాడికి ఇష్టం లేదు, లేదా వాడు చేయలేడు. సో సైకోపాత్ కి సీరియల్ కిల్లర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మ్యామ్? ఇద్దరూ ఒకటే. సాటి మనిషిని ఏదో ఒక కారణం చెప్పి ఇంకో మనిషికి చంపే హక్కు లేదు. అలా ఒకడు చంపితే వాడిలోని మానవత్వం నశించి మృగంలా మారాడని అర్థం. అలాంటి మృగం పేరే సైకోపాత్. జాతుల కోసం, మతాల కోసం, కులం పేరుతో హత్యలు చేసే వాళ్ళని ఏమంటారు మ్యామ్? వీళ్ళందరూ సైకోపాథలాజికల్లీ ఎఫెక్టెడ్. పక్కింట్లో మొగుడు పెళ్లాన్ని 3 ఏళ్ల పాటు ఆపకుండా హింసిస్తుంటే వాడుకు సైకోపాత్. వేరే జాతి వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుందని కూతుర్నే నరికి చంపే పేరెంట్స్ కూడా సైకోపాత్సే. మతం పేరు చెప్పి వేరే మతాన్ని పాటించేవాణ్ణి మతోన్మాదంతో హత్య చేసేవాడు కూడా సైకోపాతే. దట్ వాస్ ఎ రెవల్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నీటి సమాచారం క్యాచ్ ద కిల్లర్. ఈ ట్విట్టర్ పేజ్ ని వీక్షించండి. మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేయండి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. హలో మేడం. నా కూతురే, కూర్చో. The Diamond Sutra may look like a book, but it is really the body of Buddha,
It is also your body, my body, all possible bodies. But it is the body with nothing inside and nothing outside. சக்தி நீ வா சந்தோஷ் அந்த பேட்டை தா సార్ బండి ఆఫ్ చేసి ఇక్కడ వదిలేసిందా? అవును సార్. బండి ఇక్కడ ఉందని మీకు ఎవరు చెప్పారు? మా పని మనిషి మాకు చెప్పింది సార్. తను ఇప్పుడు చూసింది? పని ముగించి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. ఎన్ని గంటలకు చూసింది? 3:30 ఉంటుంది సార్. మీ అమ్మాయి ఇంట్లోంచి ఎప్పుడు బయలుదేరింది? షార్ప్ 3కి బయలుదేరింది సార్. బండి ఇక్కడ ఉందని తెలిసాక మీ అమ్మాయికి ఫోన్ చేశారా? స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. గోపాలం సార్, రోడ్డు మీద ఇంకేమైనా వెహికల్స్ ఉన్నాయా? ఈ సరౌండింగ్స్ లో అందరినీ ఎంక్వైరీ చేశాను. ఎవరికి ఏం తెలియదు అంటున్నారు సార్. హంతకుడు పట్టపగలు రోడ్డు మీద ఉన్న అమ్మాయిని ఎత్తుకెళ్లాడు, ఒక్కడు కూడా చూడలేదా? అందరు ఇంట్లో కూర్చొని జపం చేస్తున్నారా? లేదు సార్, అందరూ వాళ్ళ ఇళ్లలో కూర్చుని జబర్దస్త్ చూస్తున్నారు. పోయా. కుడి ఎడమైతే పొరపాటు లేదు సార్, నా కూతుర్ని చంపిన వాడిని ఎలాగైనా పట్టుకోండి సార్. నేను వాడిని అడుగుతాను సార్. ఎందుకురా నా బిడ్డని చంపావని అడుగుతాడు సార్. అయ్యా మీరు రండి అయ్యా. ఏంటి సార్ ఆయన పాట పాడుకుంటున్నాడు? మీరు అడవకండి అయ్యా, నేను చూసుకుంటా. పట్టించుకోవట్లేదు సార్. క్యాక్టస్ ఎక్కడ ఉంది? అటువైపు అండి. ఈ ఫామ్ కి మనం ఫస్ట్ టైం వస్తున్నాం. అందంగా ఉంది కదా? ఏ ఆ కలెక్షన్స్ బాగున్నాయి కదా? బాబు, మన ఊర్లో బెస్ట్ నర్సరీ అంటే ఇదేనయ్యా. నీ ఎదురుగా ఉందే ఒక ప్లాంట్, దాని పేరే కన్ఫ్యూసియా దాహినియా. నువ్వు ఈ చెట్టు పువ్వును కోస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎక్కడుందన్నా? కొంచెం ముందుకు వెళ్ళు. క్యాచ్ క్యాచ్. ఎక్స్క్యూజ్ మీ. Excuse me, madam. My friend is blind. Please stand. Let him hear. Of course he can. Please come. రావయ్యా, పర్మిషన్ ఇచ్చింది. థ్యాంక్ యూ. నిలబడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెనక్కి రండి. ప్లీజ్ రండి. ఇలా వెనకాలే వస్తావా? సార్, త్వరలోనే ముందుకు వచ్చేస్తాడు. బాబు అన్నా, మ్యూజిక్ కండక్టర్ జూబిన్ మెహతా మిస్డ్ కాల్ ఇచ్చారు, మాట్లాడతావా? పోలేరమ్మా. అన్నా దాహానికేం కాలేదుగా? దుర్మార్గుడా. I made the reservation. Could you please check the system? మీ దగ్గర నుంచి మాకు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. How can you say there is no reservation? నో సార్, రూమ్స్ అవైలబుల్. Excuse me. సార్ Any problem? సార్ యాక్చువల్లీ ఈ టారిఫ్ లో ఉన్న రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. ఒక ఎగ్జిక్యూటివ్ సూట్ ని వాళ్ళు బుక్ చేసిన టారిఫ్ కి ఇవ్వండి. షూర్ సార్. ప్లేస్ అందంగా ఉంది కదా? డెకరేషన్స్ కూడా చాలా బాగున్నాయి. పర్లేదు, టైంకి వచ్చేసాం. Hey Dahni, come. Oh. హే, అక్కడ కండక్ట్ చేస్తున్నాడు ఎవడెవరు? అతనా మా అన్నయ్య ఫ్రెండ్.
అంటే దీపక్ తో కాలేజ్ లో చదువుకున్నాడా? అవును. నాకు డౌటే. హే, Thank you. నీ ఫోన్ ఇవ్వు. ఎందుకే? ఇవ్వు. అమ్మా నా సెల్ ఇవ్వు. ఫ్రాడ్, బయటికి పోరా. నిన్నేరా, బయటికి పో. రేయ్, చెప్పేది నీకే వినిపించట్లా? ఇంకా ఇక్కడే ఉన్నావే. గెట్ ఆఫ్ ద స్టేజ్. ఏంటిది? గెట్ ఆఫ్ ద ఆపమ్మా. స్టేజ్. దాహిని గెట్ ఆఫ్ ద స్టేజ్. ఏం చేస్తున్నావే? అతను మా అన్నయ్య ఫ్రెండ్. ఇట్స్ అ లై. వాడు నీకు అబద్ధం చెప్పాడు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? బయటికి పో. దాహిని, వెళ్ళరా నా మాట బయటికి. విను. Come here. You Please, ఇటు రా. bloody- రామ్మా. దాహిని, చెప్పేది విను. please. దాహిని, ఎందుకు ఇలా చేస్తున్నావు? దాహిని Just get out. ఎంత పని చేసావే? నీకు మతిపోయిందా? రా, రా. కూర్చో. అన్న అన్న వెళ్దామా? ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అబద్ధం చెప్పేగా వచ్చాం. స్టేజి మీదకి వెళ్ళి నిజం చెప్పు. రా అన్న పద. ఎక్కడికి? వద్దన్నా. కూర్చో కూర్చో కూర్చో. ఇదిగో పాడు పాడు పాడరా. నీ ప్రేమ గురించి పాడరా. నిన్నే తలచి తలచి మురిసిపోయా మనసా, నిన్నే పిలిచి పిలిచి అలిసిపోయా తెలుసా, నిన్నే తలచి తలచి మురిసిపోయా మనసా, నిన్నే పిలిచి పిలిచి. ఐఎమ్ సారీ గౌతమ్. ఐఎమ్ రియలీ సారీ. దాహిని పర్వాలేదు. మీరు కింద పడతారని అనుకోలేదు. నేను కింద పడి చాలా రోజులైంది దాహిని. గౌతమ్ ప్లీజ్ అండర్స్టాండ్. మీరు బ్లైండ్ కాబట్టి సింపతి చూపించి నేను మిమ్మల్ని లవ్ చేయలేను. నేను మిమ్మల్ని లవ్ చేయమనలేదే. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అన్నాను. చిన్నపిల్లట్లా మాట్లాడుకోండి. చిన్నపిల్లల ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది దాహిని. ఐ నో ఐ కాంట్ కన్విన్స్ యూ. దాహిని, నా పాట మీకు బాగా నచ్చింది కదా? ఇట్ వాస్ జస్ట్ అన్ ఓకే సాంగ్. అబద్ధం చెప్పకండి. నేను మీ మొహం చూశాను. ఏంటి? కొన్ని మ్యూజిక్ కార్డ్స్ విన్నప్పుడు కోపంగా ఉన్న మొహం కూడా శాంతంగా మారిపోతుంది. మీతో మాట్లాడటం చాలా కష్టం. సరే, నేను వెళ్లే ప్రతి ప్లేస్ కి కరెక్ట్ గా ఎలా వచ్చేస్తున్నారు? మీ ఆఫీస్ బాయ్ కి 500 రూపాయలు, మీ ఇంటి పని మనిషికి 2000 రూపాయలు. ఓ అదా సంగతి. రేపు నేను ఒక ప్లేస్ కి వెళ్తున్నాను. మా నాన్న కూడా తెలీదు. అక్కడికి నన్ను ఎలా ఫాలో చేసుకుంటూ వస్తారో చూద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళినా వస్తాను. ఓకే, రేపు నేనున్న ప్లేస్ కి మీరు వస్తారో రారో చూస్తా. తప్పకుండా వస్తాను. ఒక క్లూ ఇవ్వండి. నేను ఎన్ని క్లూస్ ఇచ్చినా మీరు కనిపెట్టి రాలేరు. బాయ్. నేను కనిపెట్టి వస్తే? రాలేరు. వచ్చే సండే మీ బర్త్డే. ఒకవేళ నేను కనిపెట్టి వస్తే నన్ను మీ బర్త్డేకి ఇన్వైట్ చేస్తారా? ఓకే, ఒకవేళ మీరు వస్తే మీరే నా చీఫ్ గెస్ట్. థ్యాంక్ యూ. క్లూ ఇవ్వలేదు. రేపు మార్నింగ్ నా ప్రోగ్రామ్ వినండి, అందులో క్లూ ఉంటుంది. బై ద వే, పాట చాలా బాగుంది. థ్యాంక్స్ దాహిని. రైట్ రా, రైట్ 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 లెఫ్ట్ లెఫ్ట్ రైట్ 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 రా, లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రా, రైట్ 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 రా రైట్ 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 తిప్పు లెఫ్ట్ లెఫ్ట్ ప్రియమైన
శ్రోతల్లారా శుభోదయం. నేను మీ దాహిని మాట్లాడుతున్నాను. నేటి సమాచారం. సుప్రసిద్ధ కవి పాబ్లో నెరుడా రచించిన ఒక అద్భుతమైన కవిత విందాం. మాతృత్వం ఎంతో అందమైనది, ఎంతో మధురమైనది, ఎంతో సున్నితమైనది. ఇండియాలో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ బాంబే బోరి బందర్ నుంచి తానే వరకు అన్న ప్రయాణించింది. మీ మొబైల్ తీసి గూగుల్ సెర్చ్ చేయండి. ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ దాహిని.